హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ గారు నటించారు, హీరోయిన్స్గా సంయుక్త మీనన్ అండ్ సాక్షి వైద్య గారు నటించారు. అండ్ సపోర్టింగ్ రోల్స్లో నరేష్ గారు, సిరి హనుమంత్ గారు, సంపత్ గారు, సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, మధుసూదన్ గారు నటించారు. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది రామ్ అబ్బరాజు గారు. ఈయనంతకు ముందు సామాజ వర్గమన, వివాహ భోజనంబు లాంటి మూవీస్ డైరెక్ట్ చేశారు. అండ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంక్రా గారు. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు ఆల్రెడీ ఈ సినిమా మీద మీరు డీటెయిల్డ్ రివ్యూస్, ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ చూసేసే ఉంటారు. అలాగే మన రివ్యూ కూడా మీకు నచ్చినట్టుగా అయితే సినీఫైల్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు వెంటనే ఆ వీడియో చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా నారీ నారీ నడుమ మురారి రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా నేను రివ్యూ ఇవ్వడానికి లేట్ అయ్యింది. ఎందువల్లంటే ఈ సినిమాని నేను రిలీజ్ రోజే చూశాను, కానీ నాకెందుకో ఈ సినిమా ఎక్కలేదు భయ్య, అసలు నచ్చలేదు. ఫస్ట్ టైం చూసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే టోటల్ బ్యాడ్ ఉండే. అండ్ సోషల్ మీడియాలో వాటిల్లోని ఈ సినిమా మీద వస్తున్న పాజిటివ్ రివ్యూస్ కావచ్చు, ఈ సినిమాయే సంక్రాంతి విన్నరు, హోల్ అండ్ హోల్ థియేటర్ మొత్తం పగలబడి నవ్వుతున్నది, ఇలాంటి టైప్ ఆఫ్ రివ్యూస్ చూసిన తర్వాత నేను సరిగ్గా చూడలేకపోయినా సినిమా, లేదంటే నాకే ఎక్కలేదా ఈ మూవీ అన్న డౌట్ అయితే నాకు వచ్చింది. సో అందుకనే సెకండ్ టైం వెళ్ళి చూడడం అయితే జరిగింది ఈ మూవీ. ఫస్ట్ టైం డౌట్తో నేను రివ్యూ చేయడం వల్ల ఉపయోగం ఉండదని నాకు ఫీలింగ్ అనమాట. అందుకనే సెకండ్ టైం కూడా చూసాను. సెకండ్ టైం చూసిన తర్వాత ఈ సినిమా మీద నా ఒపీనియన్ వచ్చేసరికి ఓకే, పర్వాలేదు, బాగుంది, బిట్స్ అండ్ పీసెస్గా బాగుంది. అక్కడ నాకు టోటల్ కామెడీ పార్ట్స్ అనేవి వర్కౌట్ అయినాయి, బట్ స్టోరీతో కలిపి చూస్తే నాకు అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు ఈ సినిమా వల్ల. ఎందుకు అన్నది డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ సినిమాలో హీరోగా నటించిన శర్వానంద్ గారు చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇంతకు ముందులో ఎక్స్ప్రెస్ రాజా, రన్ టైప్లో చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే మళ్ళీ శర్వానంద్ గారి నుంచి తీసుకొచ్చారు మన రామ్ అబ్బరాజు గారు. ఆయన కనిపించిన విధానం కావచ్చు, చాలా స్టైలిష్గా కనిపించారు, చాలా హ్యాండ్సమ్గా కనిపించారు. యాక్టింగ్ కూడా అదే వేలో ఇరగదీస్తారని చెప్పాలి శర్వానంద్ గారు. అండ్ హీరోయిన్స్గా సంయుక్త మీనన్ గారు అండ్ సాక్షి వైద్య గారు. సాక్షి వైద్య గారు ఇంతకుముందే ఏజెంట్, గాంధీవదారి అర్జున సినిమాల్లో నటించారు. కొత్త అమ్మాయి కాదు, చాలామంది కొత్త అమ్మాయి అనుకుంటున్నారు, కానీ కొత్త అమ్మాయి కాదు. ఆల్రెడీ 2 మూవీస్లో నటించారు ఈమె. సంయుక్త మీనన్ గారు మనకు తెలిసిందే, ఆల్రెడీ పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తారు. ఈ సినిమాలో కూడా మంచి చిన్న పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అయితే వచ్చింది, దాన్ని ఇరగదీస్తారని చెప్పాలి సంయుక్త మీనన్ గారు. సాక్షి వైద్య గారు కూడా క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో, క్యూట్ స్మైల్తో మంచిగానే పర్ఫామ్ చేశారు. హోల్ సినిమా మొత్తం ఉంటారు, తనకిచ్చిన రోల్లో తను మంచిగానే చేశారు. అండ్ మెయిన్ హైలైట్ ఈ సినిమాకి వచ్చేసరికి నరేష్ గారు ఎక్కడ కనిపిస్తే అక్కడ నరేష్ గారి ప్రెజెన్స్ ఉన్న ప్రతి సీను హిల్లేరియస్గా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. చాలా హిల్లేరియస్గా పర్ఫామ్ చేశారు, చాలా ఎంజాయ్ చేస్తూ పర్ఫామ్ చేశారు నరేష్ గారు. ఆయనకి ఇలాంటి రోల్స్ అన్నవి కొట్టిన పిండి. ఆల్రెడీ మనం సామాజ వర్గమన మూవీలో సేమ్ డైరెక్టర్ ఆయన నుంచి ఫుల్ కామెడీని ఎక్స్పెక్ట్ చేశారు. ఈ సినిమాలో కూడా అంతే. నరేష్ గారే ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ అవసరం లేదు. అండ్ హీరోయిన్ ఫాదర్గా సంపత్ గారు యాక్ట్ చేశారు. ఇలాంటి రోల్స్ ఆయన ఇది వరకే చేస్తున్నారు ఆల్రెడీ. ఈ సినిమాలో కూడా అదే ఫ్లోలో చేసుకుని వెళ్ళిపోయారు సంపత్ గారు. చాలా క్యూట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ సత్య గారిది చాలా లిమిటెడ్ రోల్ ఈ సినిమాలో. ఒక 4 సీన్స్లో ఉంటారు. ఫస్ట్ హాఫ్ ఒక 2 సీన్స్, సెకండ్ హాఫ్ ఒక 2 సీన్స్లో ఉంటారు. ఆ సీన్స్ అనేవి చాలా హిల్లేరియస్గా వర్కౌట్ అయినాయి. సత్య గారు వచ్చిన ప్రతిసారి స్క్రీన్ మీద మన అందరి చేత నవ్విస్తారు అనడంలో ఎటువంటి డౌట్ అవసరం లేదు. వెన్నెల కిషోర్ గారితో మళ్ళీ ఏదో ట్రై చేద్దామని అనుకున్నారు ఈ సినిమాలో, కానీ అది అంతగా వర్కౌట్ అయ్యిందని నేను అనుకోవట్లేదు. ఈ సినిమాలో కొంతమేర ఓకే, ప్రాబ్లం లేదు. హీరోకి సపోర్ట్గా, హీరోకి ఫ్రెండ్గా మధుసూదన్ గారు నటించారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా మంచిగానే అనిపించింది. అండ్ ఒక కీలక పాత్రలో స్టోరీని టర్న్ చేసే క్యారెక్టర్లో మన సునీల్ గారు యాక్ట్ చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ సినిమా ఫీల్కి తగ్గట్టు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎక్కడ హోరెత్తిపోకుండా, ఎక్కడ మూడ్ నుంచి బయటికి తీసుకురాకుండా మంచిగానే కంపోజ్ చేశారు మ్యూజిక్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే ఏకే ఎంటర్టైన్మెంట్స్ స్క్రిప్ట్ పరంగా ఆ స్టోరీకి తగ్గట్టు మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకుని ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదే రేంజ్లో మెయింటైన్ చేశారు. చాలా మంచిగా కనిపిస్తుంది మీకు. ప్రతి లొకేషన్ కావచ్చు, ప్రతి ఇది కావచ్చు,
చాలా మంచిగా కనిపిస్తుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం అన్నది మీకు అనిపించదు. అండ్ ఈ సినిమాలో మేజర్ నెగిటివ్స్ విషయానికి వచ్చినట్టుగా అయితే, ఈ సినిమా స్ట్రిక్ట్లీ యూత్ ఆడియన్స్కి మాత్రమే తీసిన సినిమా ఇది. స్ట్రిక్ట్లీ యూత్ ఆడియన్స్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ సినిమాలో నరేష్ గారిది సిరి హనుమంత్ గారి క్యారెక్టర్ చెప్పడం మర్చిపోయాను. సిరి హనుమంత్ గారు కూడా యాక్ట్ చేశారు, నరేష్ గారు వైఫ్ క్యారెక్టర్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అన్నది పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు, తను 3 months ప్రెగ్నెంట్ అవుతుంది. ఇవన్నీ జరుగుతాయి, కామెడీ పరంగా ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. కానీ స్క్రీన్ ప్లే పరంగా అసలు సిరి హనుమంత్ గారు నరేష్ గారిని, ఇంత ఏజ్ గ్యాప్ ఉన్న వ్యక్తిని ఎలాగా లవ్ చేశారు, తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా ఎలా ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారు సినిమాలో అన్న దానికి ఒక పర్ఫెక్ట్ రీజన్ అంటూ ఉండదు, ఖచ్చితంగా చెప్పరు. లాస్ట్ క్లైమాక్స్లో ఏదో ఒక డైలాగ్ పెడతారు కానీ అది అంత కన్విన్సింగ్గా అనిపించదు. సినిమా మొత్తం ఇదే ట్రాక్ క్యారీ అవుతుంది. సినిమా మొత్తానికి మనకి డౌట్ ఉంటుంది, అసలు ఈ అమ్మాయి ఈ ముసలోడిని ఎలాగ లవ్ చేసి పెళ్లి చేసుకున్నది, ఈ డౌట్ అన్నది మనకి సినిమా మొత్తం క్యారీ అవుతుందండి. లాస్ట్లో కూడా దీనికి ఆన్సర్ అయితే ఇవ్వలేదు మన డైరెక్టర్ గారు కరెక్ట్గాను. అండ్ సెకండ్ విషయానికి వస్తే సాంగ్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. సాంగ్స్ అసలు చూడ్డానికి మంచిగా అనిపించినా మనం వినే టైప్లో అయితే లేవు, ఏ సాంగ్ కూడా లేదు. చూడడానికి మంచిగా అనిపిస్తే స్టోరీ ఫ్లోలో వెళ్ళిపోతాయి కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది కూడా అనిపించదు. నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసరికి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మేజర్ మైనస్ అని చెప్తానండి. కామెడీ ట్రాక్ మొత్తం వర్కౌట్ అయ్యింది, అది కూడా పార్ట్స్ కింద చూస్తే కామెడీ ట్రాక్ అంతా వర్కౌట్ అవుతుంది. కానీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చిన్న స్టోరీ లైన్ను పట్టుకొని 2.5 hours సినిమా సాగదీశారు అన్నది తెలుస్తుంది. ఈ కామెడీ ట్రాక్ వర్కౌట్ అవ్వడం వల్ల ఎవరు బోర్ అయితే ఫీల్ అవ్వరు, కానీ ఎక్కడైనా డిస్కనెక్షన్ వచ్చిందా మళ్ళీ సినిమాతో కనెక్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు. అదే ఈ సినిమాలో మేజర్ మైనస్. అంతకుమించి గొప్ప మైనస్లు చెప్పడానికి ఈ సినిమాలో అంత పెద్ద స్టోరీ లైన్ ఏం లేదు. సినిమా మనకి టైంపాస్గా సింపుల్గా చూసుకొని సంక్రాంతికి ఆటలకి మంచిగా చూసుకునే ఒక మంచి సినిమా, కామెడీ హ్యాపీగా నవ్వుకునే సినిమా. ఈ సినిమా సంక్రాంతి విన్నరా అని అంటే నేను కాదనే చెప్తాను. నాకు దీని మీద నచ్చిన సినిమాలు ఇంకో 2 ఉన్నాయి. ఈ సినిమా నేను 3rd ప్లేస్లో పెడతాను ఈ సినిమాని. సినిమా అంతా మంచిగానే ఉంటుంది, మరీ తలకాయ నొప్పి తెప్పించే టైప్ సినిమా అయితే కాదు. శుభ్రంగా వెళ్ళి ఒకసారి చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని రావచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5 stars. ఓకేనండి, సంక్రాంతికి వెళ్ళండి, మంచిగా టికెట్లు బుక్ చేసుకోండి, సినిమాని ఎంజాయ్ చేయండి, రండి. టీఎఫ్ఏ బాగుండాలి.